It is 11 AM here in the Chicago and the sun is bashing out. US లో కంటే ఇండియాలో ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పి మీరు అనుకున్నట్టయితే అది చాలా రాంగ్. లైక్ మీరు చూసినట్టయితే బయట 11 AM ఇంత మార్నింగ్ కొంచెం లేట్గానే లేచినాము అటు ఇటుగా. దెర్ ఈస్ నో సర్టెన్ ప్లాన్స్ అంటే ఈ టైంకి వెళ్దాం ఆ టైంకి వెళ్దాం అని ఏం లేదు, కానీ విజెస్ వన్ విజిట్ ర్యాండమ్లీ అనమాట. లైక్ అంటే మైండ్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఈ ప్లేసెస్ విజిట్ అవ్వాలని చెప్పి చికాగోలో. After 5 hours, we just came back and చూందనమాట వ్యూ అయితే. ఫస్ట్ అయితే మన వాళ్ళ దగ్గరికి వెళ్దాము. లైక్ కార్లో వెయిట్ చేస్తున్నాను అనమాట అప్పటి నుంచి. నాకు ముందు చికాగో వచ్చినాలే కానీ వేరే చోటకి వెళ్ళే దారిలో చికాగో టచ్ చేసి వెళ్ళినా. అదేంటి ఐరనా బీనా? ఐరన్ బీనా అది ఇప్పుడు ఆ మిలీనియం పార్క్లోది. మనం వెళ్ళి చూద్దాం అసలు ఏంటి అది ఐరన్ బీనా లేకపోతే కైండ్ ఆఫ్ మెటాలిక్ బీనా నేను అనుకుంటున్నాను. సో అవర్ ఇనిషియల్ రియాక్షన్స్ అయితే మొత్తం తలలని పైకే ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు. What's up, y'all? This your YouTube channel? Yeah. Oh, what's up, YouTube? So మొత్తానికి అయితే దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ హియర్ ఇన్ ద బీన్ ఇన్ మిలీనియం పార్క్ ఇన్ చికాగో. చూస్తున్నా కనబడుతుందా? మామ నేను దీన్ని బీన్ అని నిసార్లు అంటున్నా కానీ బేసిక్ గా దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద క్లౌడ్ గేట్ వే అనమాట. బట్ పీపుల్ అందరు ఇక్కడ ఒక బీన్ షేప్ లో ఉండబట్టి దీన్ని బీన్ అని చెప్పి పిలవడం స్టార్ట్ చేశారు. బేసిక్ గా ఇది ఒక లిక్విడ్ మెర్క్యూరీ డ్రాప్ లా ఉంటుంది. యూ వెంట్ ఇన్ టు సెంటర్ కైండ్ ఆఫ్ లైక్ వర్టికల్ రిఫ్లెక్షన్స్ కనబడతా ఉంటాయి ప్యారలల్ గా. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా క్రేజీ అనిపిస్తుంది. యూ ఫీల్ లైక్ యూ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మెర్క్యూరీ డ్రాప్. బేసిక్ గానే ఇది వచ్చరికి మన ఇండియానే డిజైన్ చేశాడు అనమాట. హిస్ నేమ్ ఈస్ అనీష్ కపూర్. హీస్ ఫ్రమ్ ముంబై బట్ హీ లివ్స్ ఇన్ యూకే. సో వెన్ ఐ ఫౌండ్ దిస్ థింగ్ ఐ ఫెల్ట్ క్రేజీ. సో మీరు చూసుకున్నట్టయితే ఇది దూరం నుంచి ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఉంటుందో బట్ దగ్గరికి వెళ్తే కొంచెం మరకలుగా అని కూడా అనిపిస్తుంది. ఐ డోంట్ నో సర్టెన్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ బట్ దూరం నుంచి అయితే ఇట్ ఈస్ వెరీ రిఫ్లెక్టివ్ అండ్ ఇట్ షైన్స్ లైక్ ఏ మెర్క్యూరీ డ్రాప్ అనమాట. బిల్డింగ్స్ ఆ లొకేషన్ బాగున్నట్టుంది. యూ ట్రై టు టేక్ ఫొటోస్ హియర్. మోటరోలా అంటే జీటీ మోటరోలా అదేనా? మోటరోలా అక్కడ ఉంది. దిట్ ఇస్ అన్ అమేజింగ్ డెక్. మంచిగా కాఫీ స్పాట్ అనుకుంటా. మిలియన్ పార్క్ ఇట్స్ టికెట్ కూడా ఏముండదు, ఫ్రీ. గెస్ట్ కెన్ విజిట్ హియర్ వితౌట్ ఎనీ కాస్ట్. బట్ ఐ థింక్ పార్కింగ్ కి 0 to 3 hours $39 ఉన్నట్టుంది. సో మామ అలా మిలీనియం పార్క్ నుంచి బయటకు రాగానే ఒక పెద్ద 2 టవర్లు కనపడ్డాయి. అదేంటని చూసి అదొక ఫౌంటైన్ అనమాట. ఇట్స్ కాల్డ్ క్రౌన్ ఫౌంటైన్. బేసిక్ గా ఈ టవర్స్ ఏవైతే ఉన్నావో అవి ఒక గ్లాస్ టవర్స్. సో మీరు ఆ పిక్చర్స్ చూస్తున్నారు ఆ టవర్స్ మీద చికాగో రెసిడెంట్స్ పిక్చర్స్ అనమాట. 1000+ రికార్డ్ చేసి అట్లా డిస్ప్లే చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు? ఈ లొకేషన్ అయితే ఇంకా క్రేజీ ఉందన్న. యాక్చువల్లీ మస్తు ఆకలి అవుతుంది. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. మనం దసర్కానికి వెళ్తున్నాం. సో మామ అలా మిలీనియం పార్క్ నుండి బయటకు రాగానే మన స్టైల్లో మామిడికాయ ముక్కలు కనపడ్డాయి. అవి చూడగానే క్రేజీ అనిపించి తలా ఒకటి తీసేసుకుని అలా చికాగో డౌన్ టౌన్ లోకి స్టార్ట్ అయ్యాము. చాలా బిజీగా ఉన్న రోడ్ మీద అలా నడుస్తూ స్కైలైన్ ని చూస్తే వ్యూ అయితే అదిరిపోయింది. కారు తీసుకొని అలా బీచ్ డ్రైవ్ కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన కొంచెం సేపటికి సీనరీ అయితే అదిరిపోయింది. నాకైతే చికాగో ఈస్ ద బెస్ట్ సిటీ టు విజిట్ ఇన్ సమ్మర్. ఎందుకంటే మిగతా సీజన్స్ లో చాలా కూల్ గా అయిపోతుంది. ఎస్పెషల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ డిసెంబర్ టు ఏప్రిల్ మీరు చూసే ఈ లేక్ ఏదైతే ఉందో అదంతా ఫ్రోజ్ అయిపోయి ఉంటుంది. మీకు ఎంతమందికి తెలుసు ఈ కనిపించేది ఓషన్ కాదు, ఒక లేక్ అని. ఇట్స్ కాల్డ్ మిషిగన్ లేక్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. బట్ ఇట్ ఈస్ టోటల్లీ అన్సేఫ్ టు కన్జ్యూమ్ దిస్ డే. ఎందుకంటే ఎర్లీ 1800s to 1900s చికాగోలో ఉన్న ట్రాష్ అంతా ఈ రివర్ లో డంప్ చేసి చాలా పొల్యూట్ చేస్తారు. సో ఇంకా టైం చూడగానే 1 అయిపోయింది. ఒక మంచి ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్ చూసుకొని మేమైతే వెస్ట్ ఏవన్ స్ట్రీట్ లో ఉన్న దసర్కానికి విజిట్ అయ్యాము. ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ క్రేజీ ఉంటది, కానీ మేము వెళ్ళేసరికి మటన్ దమ్ అయితే రెడీగా లేదు. సో పాయా సూప్ అండ్ బటర్ నన్స్ తో సరిపెట్టుకున్నాం. ఇంకా చికాగో సిటీని ఎప్పుడు ఫ్రెష్ గా అండ్ లివబుల్
అవైలబుల్ గా ఉంచే లింకన్ జూ పార్క్ అయితే వచ్చేసాం. బేసిక్ గా లింకన్ జూ పార్క్స్ చికాగోలోనే కాదు 10+ మెయిన్ సిటీస్ లో ఉంటాయి USA లో విత్ ఫ్రీ ఎంట్రీ. బట్ చికాగోలో ఉన్న లింకన్ జూ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ హ్యాస్ నేచర్ ప్లస్ స్కైలైన్ ప్లస్ బీచ్ అండ్ దిస్ జూ హ్యాస్ ఎవ్రీ యానిమల్ లైక్ లయన్, మంకీస్, రెప్టైల్. చిన్నపిల్లలకి అయితే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇంకా మేమైతే అలానో ఫ్రీ ఎంట్రీ కదా అని విజిట్ అయిపోయాం. బట్ ద పార్క్ ఈస్ సో నీట్ అండ్ క్లీన్. ఇట్ ఈస్ వెరీ వెల్ మెయింటైన్. పార్కే కాదు ఇక్కడ రోడ్స్ కానీ బీచ్ కానీ ఇట్ ఈస్ సో నీట్. నిజంగా ఒకసారి అనిపించింది somehow US అనేది మోస్ట్ డెవలప్డ్ నేషన్ అయినా కూడా ఇట్ ఈస్ సో క్లీన్ అండ్ నీట్ అండ్ దే ప్రొటెక్ట్ దేర్ న్యాచురల్ రిసోర్సెస్ సో గుడ్. ఐ థింక్ వీ somehow miss that thing. I hope that day will come soon actually. సో మనమైతే ద ఫేమస్ చికాగో థియేటర్కి వచ్చేసినాం గైస్ రైట్ నౌ. ప్రాబబ్లీ లోపలికి అయితే వెళ్ళాం కానీ జస్ట్ లైక్ రోమింగ్ ఇన్ ద నైట్ అనమాట. ఐ థింక్ దేర్ ఆర్ ఫేమస్ నైట్ షోస్ హియర్. November 26 అంట. ఐ థింక్ ఇది రీసెంట్ ఎప్పుడో మనకు కూడా తెలియదు. అండ్ ఇప్పుడే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నుంచి వచ్చినాం అనమాట. సో ఆ బ్రిడ్జ్ స్ట్రైట్గా బిల్డింగ్ మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్స్ రైల్వే బ్రిడ్జ్. సో రైట్ నౌ అయితే లైక్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ది స్ట్రీట్ వాక్ హియర్ ఇన్ ద నైట్ ఆఫ్ చికాగో. మంచి కార్లు కనపడుతున్నాయి. ఇంకా ఈ చికాగో ఆడిటోరియం థియేటర్ గురించి చెప్పాలంటే దీని లోపలికి మేమైతే వెళ్ళలేదు కానీ దీన్ని 1800s లో బిల్డ్ చేయడం వల్ల ఒక రాయల్ ప్యాలెస్ లోకి వెళ్తున్న ఫీల్ ఉంటుందంట. అండ్ ఇందులో అయితే మోస్ట్లీ డాన్స్ షోస్, మ్యూజిక్ షోస్ అండ్ కామెడీ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని బిల్డ్ చేసిన ఇంటీరియర్ డిజైన్ వల్ల క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సో పర్ఫెక్ట్ అండ్ ఇట్ ఫీల్స్ వెరీ న్యాచురల్ అండ్ వేర్ ఎవర్ యూ గాట్ సీటెడ్ ఇట్ ఫీల్స్ పర్ఫెక్ట్. అండ్ ఆ సౌండ్ ఏదైతే ఉందో మీరు ఎక్కడ కూర్చున్నా కూడా ఇట్ ఈస్ సేమ్ టు ఎవ్రీ కార్నర్. ఇంకా అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళాక ట్రంప్ టవర్ అయితే ఎదురైంది. బేసిక్ గా మేము నైట్ బయటకు వెళ్ళాం ఎందుకు రిస్క్ అనుకున్నా కూడా నాట్ దట్ డేంజరస్ అనిపించింది. ఇంకా చెప్పాలంటే నైట్ మంచి వ్యూ ఉంది సిటీ లైటింగ్స్ తో. ఇంకా మీకు ఎంత మందికి అనిపించింది అసలు ట్రంప్ టవర్ అనగానే ఏముంటుంది బిల్డింగ్ లో అని? నాకైతే చాలా సార్లు అనిపించింది. లోపలైతే లగ్జరీ హోటల్స్, రూమ్స్, ప్రైవేట్ రెసిడెన్సీస్, రెస్టారెంట్స్, లాంజెస్, ఈవెంట్ స్పేసెస్, స్పా అండ్ ఫిట్నెస్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది విన్నాక ఈ మాత్రం దానికి ఇంత పెద్ద బిల్డింగ్ అని అనిపించిందా? నాకు కూడా. సో మేము తిరిగిందంతా ఈస్ట్ అండ్ నార్త్ సైడ్ ఆఫ్ చికాగో. బట్ మీరు చికాగో వచ్చినప్పుడు వెళ్ళకూడని ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది సౌత్ చికాగో. చాలా డేంజర్, జస్ట్ అన్ ఇన్సైడ్, డోంట్ ఎవర్ ట్రై ఎస్పెషల్లీ అట్ నైట్. సో అదనమాట మా మొత్తానికైతే మా చికాగో ట్రిప్ ఎండ్ అయింది. ఇండియాలో ఉన్నప్పుడు ఒక డ్రీమ్ లాగా ఉండేది చికాగో అనే సిటీ పేరు వింటేనే. బట్ ఇట్ ఈస్ నాట్ ఎనీ. సో ఐ హోప్ ఎవరీవన్ ఈస్ గోనా స్టే వార్మ్ అండ్ సేఫ్. అంతే మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.